హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం. మనిషి జీవితం మేడుపండు లాంటిది. చూడటానికి అందంగానే కనిపిస్తుంది. మేడుపండులో పురుగులున్నట్టు జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు చూసేవాళ్ళకి కనిపించవు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. అదృష్టం వర్షం నీళ్ళ లాంటిది, శ్రమ బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చెయ్యాలంటే ఎప్పుడో కురిసే వర్షం కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకోలేమని తెలిసినా ఆరాటపడటం, తప్పించుకోలేమని తెలిసినా తప్పించడం మానవ నైజం. పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని నొప్పిస్తాయి. అలాగని అవి తప్పుడు నిర్ణయాలు అని అర్థం కాదు. ఒక్కోసారి బాధనిచ్చే నిర్ణయాలే మన జీవితం బాగుపడేందుకు దోహదపడతాయి. స్వచ్ఛమైన బంగారం ఒక పరిపూర్ణమైన ఆకారం కావాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థాయికి రావాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తప్పవు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. జీవితంలో అందరూ తరచుగా చేసే తప్పేంటంటే గుర్తించుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటారు, మర్చిపోవలసిన విషయాలను గుర్తించుకుంటారు. తేలిక మనస్తత్వం కల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, ఫలితాన్ని నమ్ముకుంటారు. ఒకడు బాగా సంపాదించాడని, ఇంకొకడు పెద్ద విజయం సాధించాడని, వేరెవరో బాగా దెబ్బతిన్నారని, ఇవన్నీ వారి వారి ప్రతిభ కాదు, వైఫల్యమూ కాదు. ఇదంతా ఆ భగవంతుడు ఆడించే తోలుబొమ్మలాట మాత్రమే. ఆ పైవాడి చేతిలోని దారంలా మనిషి జీవితం ప్రతి నిమిషం అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. లైఫ్లో పరిచయమైన ప్రతి మనిషితో కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది అని కాదు, మనం దాన్ని ఎలా తీసుకున్నాం, దాని నుండి మనం ఏం అర్థం చేసుకున్నాం, అది మనల్ని ఎలా మార్చేసింది అన్నది ముఖ్యం. ప్రేమ గొప్పదా, ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్పది అని చెప్పవచ్చు. ప్రేమించుకోవడానికి 2 మనుషులు కావాలి, కానీ ఆరాధించడానికి ఒక్క ప్రేమించే హృదయం ఉంటే చాలు. అందుకే ప్రేమ కంటే ఆరాధన గొప్పది. ప్రేమలో దూరాలు రావచ్చేమో, కానీ ఆరాధనలో తాము ప్రేమించేవారు ఎప్పుడూ వారి మనసులోనే ఉంటారు. డబ్బు లేకపోవడమే దారిద్ర్యం కాదు, సద్గుణాలు లేకపోవడమే అసలైన దారిద్ర్యం. కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకడమే తెలుసు. కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు. ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టడం మాత్రమే కాదు, ఇష్టం లేని అబ్బాయి చేతికి రాఖీ కట్టడం కూడా తప్పే. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు, నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి. వెనక నిలబడి ముందున్న వాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడూ వెనకనే ఉండిపోతాం. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. కోరికలు లెక్కలేనన్ని ఉంటాయి, అవసరాలు కొన్నే ఉంటాయి. అవసరాల్ని తీర్చుకోవచ్చు, కానీ కోరికల్ని తీర్చుకోలేము. కోరిక అన్నది పిచ్చెక్కించే అవసరం, దాన్ని తృప్తిపరచడం అసంభవం. నువ్వు వాటిని తీరుస్తూ వెళ్లే కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి, వాటికి అంతముండదు.
తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసి పెంచినా దాని విషం మాత్రం తగ్గదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడుగుణం మారిపోదు. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పెద్దవాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వారి చేత మంచోడివనిపించుకోవడం కోసం చాలా కష్టపడతాం, కానీ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తల్లిదండ్రుల కోసం ఎందుకు కష్టపడం? జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెన్నడూ మోసం చెయ్యలేదని. నిన్ను అవమానించిన చోటనే నీ గురించి మాట్లాడుకునేలా చేయడమే నీ విజయం. అంతా అయిపోయింది అని ఆగిపోతావా? జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉంది అని సాగిపోతావో నిర్ణయించుకో. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కలిగించడం చాలా కష్టం. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్లల్లో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. మనం స్వేచ్ఛతో జీవించాలంటే ఎదుటివారి స్వేచ్ఛకు అడ్డు తగలకూడదు. వారు కోరుకోకుండా వారి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే బాధాకరం. మరణం వస్తే ఒక్కసారే చస్తాం, మనసులో బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. సాటివారికి సాయం చేయాలంటే ఆస్తిపాస్తులే ఉండనవసరం లేదు. పిడికెడంత మనసులో చిటికెడు మానవత్వం ఉంటే చాలు. ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని నమ్ముకున్న వారితో నమ్మకంగా ఉంటే చాలు. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించిన మనిషికి విజయ సోపానాలు చేరువైనట్లే. ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. డబ్బు మనశ్శాంతి ఇవ్వదు అని ఏ పేదవాడు చెప్పలేదు. మనశ్శాంతిని ఇవ్వని డబ్బును కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశమేమిటో. మన వినయం చెప్తుంది నేర్చిన విద్య ఎలాంటిదో. ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ జీవితంలో ఒకరు గెలవాలంటే తోటివారందరినీ ప్రేమించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.